Hi friends, how are you all? I hope you are all well. Right? మనం ప్రీవియస్ క్లాస్లో సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్ డిస్కస్ చేసాము. దాంట్లో మనము హౌ టు ఫార్మ్ ప్లూరల్ నౌన్స్ ఫ్రమ్ సింగులర్స్ ఇన్ వేరియస్ వేస్, అంటే రకరకాలుగా మనము సింగులర్స్ నుంచి ప్లూరల్స్ ఎలా ఫామ్ చేస్తామనేది చూసాము. అలా మనము ఒక్కోసారి ఈఎస్ యాడ్ చేయటం, ఒకసారి ఈఎస్ యాడ్ చేయటం, ఒకసారి వైతో ఎండ్ అయినప్పుడు ఇట్ చేంజెస్ ఇంటూ ఐ అండ్ ఈఎస్ ఆర్ యాడెడ్ టు ద నౌన్ టు బికమ్ ప్లూరల్ ఫామ్ అనేది మనం చాలా వేరియేషన్ చూసాము. అది ప్రీవియస్ క్లాస్లో ఒకసారి మీరు చూసి అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక పాయింట్లో కొన్ని టాపిక్, అంటే ఈ సింగులర్ నుంచి ప్లూరల్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది ఇంకా కొన్ని వేస్ ఉన్నాయి. ఆ వేస్ ఏంటో మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే రైట్, సీ హియర్. ఈరోజు మనము 9th పాయింట్ డిస్కషన్లో సింగులర్ నుంచి ప్లూరల్ ఎలా ఫామ్ అవుతుందని ప్రీవియస్ క్లాస్ చూసాం. దాని కంటిన్యూషన్ చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ ఈ డెఫినేషన్ వచ్చేసరికి మనకి ఎ ఫ్యూ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్. ఓకే, కొన్ని నౌన్ ఫార్మ్స్ వాటి యొక్క ప్లూరల్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే ప్లూరల్ బై చేంజింగ్ ద ఇన్సైడ్ ఓవెల్. ఓకే, అంటే మనం రాసేటువంటి నౌన్లో, సింగులర్ నౌన్లో దాంట్లో ఉన్నటువంటి ఇన్సైడ్ అంటే లోపల ఉన్నటువంటి ఓవెల్ని కొంచెం చేంజ్ చేస్తే దేంట్లోకి చేంజ్ అవుతుందంట, ప్లూరల్ ఫామ్లోకి చేంజ్ అవుతుందట. సో ఓవెల్ అంటే మీకు తెలుసు, మనం ఫస్ట్ లా చెప్తున్నాం, ఆల్ఫాబెట్లో చెప్పుకున్నప్పుడు ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటే AEIOU ఆర్ ది ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అని మనం చెప్పుకున్నాం ఆల్ఫాబెట్ చెప్పుకునేటప్పుడు. ఓకే, సో ద రెస్ట్ ఆఫ్ ది లెటర్స్ ని కాన్సనెంట్స్ అన్నాము. ఓవెల్స్ అనేవి 5 ఉంటాయి, కాన్సనెంట్స్ 21 ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఇన్సైడ్ ఓవెల్ ఆఫ్ ద సింగులర్, ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఇది సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ లో మ్యాన్, మెన్. ఇక్కడ మ్యాన్ అనేటువంటి వర్డ్లో మ్యాన్ అనేది సింగులర్. ఆ మ్యాన్ అనేటువంటి వర్డ్లో ఈ ఇన్సైడ్ ఉన్న ఓవెల్ని కొంచెం చేంజ్ చేస్తే ఏమైందంట అంటే మెన్ అయిందట. ఓకే, అంటే నథింగ్ బట్ ఇన్సైడ్ ఉన్న ఓవెల్ చేంజ్ చేయడం ద్వారా దాని ప్లూరల్ ఫామ్ అవుతున్నది అని ఈ డెఫినేషన్ లో ఉంది మనకి ఇక్కడ. సో మ్యాన్, మెన్. మ్యాన్ అంటే మనుషులు. సో దానికి ప్లూరల్ ఫామ్ కొంతమంది ఏమని రాస్తారు, ఇక్కడ మ్యాన్ అనగానే కొంతమంది పిల్లలు ఏమని రాస్తారు, మ్యాన్స్ అంటారు. ఓకేనా, సో పెన్ కి మనము పెన్స్ అని రాసినట్టు, ఓకే, పెన్ అనగానే పెన్స్ అనేది కరెక్ట్, కానీ అలానే ఎస్ యాడ్ చేయొచ్చేమో అనుకుంటారు, కానీ అలా కాదు, అలా చేస్తే తప్పు అవుతుంది. ఓకే, సో మ్యాన్ ప్లూరల్ ఫామ్ మెన్, MEN, మెన్, మనుషులు. సో ఫుట్. ఓకే, ఫుట్. ఫుట్ అంటే పాదము. ఫుట్ అంటే పాదము. ఫుట్ కి ఫుట్స్ అని ఉండదు. ఓకే, ఫీట్. ఫుట్ కి ఫీట్, FEET, ఫీట్. సో అదేవిధంగా మౌస్. మౌస్. మౌస్ అంటే ఎలుక. ఎలుక. సో మౌస్ ప్లూరల్ ఫామ్ మైస్, MICE, మైస్. మౌసెస్ అనేది ఉండదు వర్డ్. సో అదేవిధంగా గూస్, గీస్. గూస్ అంటే బాతు జాతికి చెందినటువంటి ఒక పక్షి అన్నమాట. ఓకే, గూస్, గూస్. గూస్ అండ్ గీస్ ప్లూరల్ ఫామ్. లవ్స్ అండ్ లైస్. లవ్స్ అంటే పెయిన్, నెత్తిన ఉంటే పెయిన్ ఉంటాయి కదా, పెయిన్ లవ్స్ అంటాము. సో దాని ప్లూరల్ ఫామ్ లైస్, లవ్సెస్ అనకూడదు. ఓకే, సో అదేవిధంగా ఉమెన్. ఉమెన్. ఉమెన్ అంటే స్త్రీ, WOMAN, ఉమెన్. సో ఇలా మనం ఈ మ్యాన్ ని మెన్ ఎలా మార్చామో ఉమెన్ ని కూడా ఉమెన్, MEN అవుతుంది. ఉమెన్, స్త్రీలు. ఓకే, సో టూత్. టూత్ అంటే పన్ను, మనం దంతాన్ని టూత్ అంటాం. సో దాని ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది, టూత్స్ అని అనకూడదు. టూత్స్ అంటే తప్పు అవుతుంది. సో టీత్. రైట్. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్. అంటే ఏవైతే నౌన్స్ లో, ఏవైతే సింగులర్ నౌన్స్ లో వాటిలో ఉన్న ఇన్సైడ్ ఓవెల్ ని చేంజ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ అనేది ఈ కాన్సెప్ట్ మనకి చెప్తుంది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్ గాయ్స్. యూ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ వీ విల్ గో టు ద అనదర్ స్టెప్. రైట్. రైట్. సో మనము నెక్స్ట్ పాయింట్లో ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే దేర్ ఆర్ ఏ ఫ్యూ నౌన్స్. అక్కడ కొన్ని నౌన్స్ ఉన్నాయట, అవి ఎలా ప్లూరల్కి చేంజ్ అవుతున్నాయంటే దట్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై యాడింగ్ EN అనే లెటర్స్ మనం యాడ్ చేయటం ద్వారా. EN అనే లెటర్స్ అంటే EN అనే లెటర్స్ ని సింగులర్ కి యాడ్ చేయటం ద్వారా ప్లూరల్స్ అవుతున్నాయని ఈ పాయింట్ మనం డిస్కస్ చేస్తుంది. ఓకే, సో EN లెటర్స్ టు ద సింగులర్. సింగులర్ నౌన్ కి మనము
ఈఎన్ లెటర్స్ యాడ్ చేయడం ద్వారా ఇట్ బికమ్స్ ప్లూరల్ అని మనకి పాయింట్ చెప్తుంది. సో ఇక్కడ సింగులర్ ప్లూరల్ రాసాము. ఆక్స్, ఆక్స్ అంటే ఎద్దు. ఆక్సెస్ అనే వర్డ్ ఉండదు ఇంగ్లీష్లో. ఆక్సెస్ అనే ప్లూరల్ ఫామ్ ఉండదు. దానికి ఏమి రాయాలి మనము? ఆక్సెన్, OXEN, ఆక్సెన్. ఆక్సెస్ అంటే తప్పు అవుతుంది. సో చైల్డ్, చైల్డ్ ఓకే, పిల్లవాడు లేదా బాలుడు, బాలిక అని చెప్పొచ్చు మనం. పిల్లవాడు ఓకే, పిల్లల్ని మనం చైల్డ్ అంటాం. సో దీని ప్లూరల్ ఫాము చిల్డ్రన్. సో చైల్డ్స్ అని ఉండదు, చైల్డ్స్ అని ఇంగ్లీష్లో అనకూడదు, మనం చిల్డ్రన్ అనాలి. కొంతమంది చిల్డ్రన్ కూడా చిల్డ్రన్స్ అంటుంటారు. చిల్డ్రన్స్ అనే ప్లూరల్ ఫామ్ కూడా ఉండదు, చిల్డ్రన్ మాత్రమే. ఇలా మనం చిల్డ్రన్స్ అని ఎస్ పెడితే తప్పు అవుతుంది. ఓకే, ప్లూరల్ చేద్దామని, ఎందుకంటే చిల్డ్రనే మనకి ప్లూరల్ ఫామ్ అనమాట. కాబట్టి చైల్డ్, చైల్డ్స్ ఉండదు, చైల్డ్కి చిల్డ్రన్ అనే ప్లూరల్ ఫామ్ ఉంటుంది. తర్వాత బ్రదర్. సో బ్రదర్కి బ్రదరెన్. సో బ్రదరెన్ అని వాడచ్చు, దీనికి బ్రదర్స్ అని కూడా వాడచ్చు, BROTHERS. ఇలా బ్రదర్స్ వాడచ్చు అంటే బ్రదర్ అని కూడా వాడచ్చు. ఇది మనము 10th పాయింట్గా సింగులర్కి ఈఎన్ అనే లెటర్స్ యాడ్ చేయడం ద్వారా ఫామ్ అయ్యేటువంటి ప్లూరల్స్ మనం చూసాము. సో నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు సమ్ నౌన్స్ హ్యావ్ ద సింగులర్ అండ్ ప్లూరల్ అలైక్. ఓకే, అంటే కొన్ని నౌన్స్ అట సింగులరు అండ్ ప్లూరల్ ఫాము సేమ్ ఉంటుందట. ఓకే, అంటే సింగులర్ అండ్ ప్లూరల్ సేమ్ ఉంటుంది, దానికి ఈఎస్ కానీ ఎస్ కానీ ఇంకా ఏ లెటర్ చేంజ్ అని వీల్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, స్వైన్, 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 స్వైన్. స్వైన్ అంటే మనము స్వైన్ ఫ్లూ అనే వర్డ్ విన్నాం కదా మనం, స్వైన్ ఫ్లూ. ఓకే, సో స్వైన్ అంటే పంది. ఓకే, లైక్ పిగ్ అనమాట స్వైన్. ఓకే, ఇక్కడ సింగులర్ అయినా స్వైన్ అంటాం, ప్లూరల్ అయినా స్వైన్ అంటాం. ఓకే, అదేవిధంగా షీప్, షీప్, షీప్ అంటే గొర్రె. సో షీప్స్ అనకూడదు ఇంగ్లీష్లో, షీప్స్ అనే వర్డ్ ఉండదు. ఓకే, షీప్. ఐ హ్యావ్ సీన్ ద షీప్. ఓకే, ఐ సా ద గ్రేజింగ్ ఆఫ్ షీప్. షీప్ ఓకే, అంటే నీ గొర్రెను చూశాను అన్నా, ఒక గొర్రెను చూసినా షీపే అంటాము, ఒక గొర్రెల మందను చూసినా షీపే అంటాం, ఒక 10 గొర్రెలను చూసినా షీపే అంటాం మనం. అట్లే కానీ అందులో సింగులర్ అనే వర్డ్ అనేది ప్లూరల్ అనేది ఏముండదు. ప్లూరల్ అంటే అది ఎస్ అనేది యాడ్ చేయడం కుదరదు అక్కడ. సో దాన్నే ప్లూరల్గా వాడుకోవచ్చు, దాన్నే సింగులర్గా యూజ్ చేసుకోవచ్చు. డీర్, 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 డీర్ అంటే జింక. జింకలను కూడా మనం డీరే అంటాం. సో కార్డ్, కార్డ్ అంటే గార్బేజ్, చెత్త అనమాట. చెత్తని మనం కార్డ్ అంటాం, కార్డ్, కార్డ్. సాల్మన్, సాల్మన్, సాల్మన్ అంటే ఫిష్. ఓకే, ఫిష్. సో ఫిష్ కూడా సింగులర్ ప్లూరల్ ఒకటే ఉంటుంది అన్నమాట, ఫిష్, 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 ఫిష్. ఓకే, సో మనం చేపల్ని కూడా ప్లూరల్ ఫామ్లో ఎస్ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సింగులర్ అయిన ప్లూరల్ ఒకే రకంగా పలుకుతాం. సో సిరీస్, సిరీస్ అండ్ సిరీస్, సిరీస్ అంటే ఒక సీక్వెన్స్, లైన్. ఓకే, అంతేగాని దానికి ప్లూరల్ ఉండదు అనమాట. సిరీస్ అండ్ సిరీస్, సింగులర్ ప్లూరల్ సేమ్ ఉంటుంది. పెయిర్, పెయిర్ అంటే జత, పెయిర్, పెయిర్స్ అనేది ఉండదు, పెయిర్, పెయిరే. స్కోర్, స్కోర్, స్కోర్ అంటే 20 అని అర్థం. ఓకే, 20. సో స్కోర్, స్కోర్. గ్రాస్, గ్రాస్, గ్రాస్ అంటే 12 డజన్స్ అని అర్థం, గ్రాస్, గ్రాస్. 100, 100. ఓకే, హండ్రెడ్స్ అని ఉండదు, 100, 100. 1000, 1000, థౌజండ్స్ అని ఉండదు. ఓకే, ఫిష్, ఫిష్, ఫిషెస్ అని ఉండదు. ఓకే, వాటిని సింగులర్ అయినా అదే వర్డ్ యూజ్ చేస్తాము మనం సెంటెన్స్లో, ప్లూరల్ అయినా అదే వర్డ్ యూజ్ చేస్తాం. అందుకోసం డెఫినేషన్ ఏమన్నాడు ఇక్కడ, సమ్ నౌన్స్ హ్యావ్ ద సింగులర్ అండ్ ప్లూరల్ అలైక్, అంటే రెండు కూడా సేమ్ అనిపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మనము స్వైన్ ఈజ్ అనొచ్చు, స్వైన్ ఆర్ అనొచ్చు. ఓకే, స్వైన్ ఈజ్ అనొచ్చు, స్వైన్ ఆర్ అనొచ్చు. అదేవిధంగా డీర్ ఈజ్ అనొచ్చు, డీర్ ఆర్ అనొచ్చు. ఓకే, అంటే మన కంటికి కనిపించే దాన్ని బట్టి మనకు ఒకటి కనిపిస్తే ఈజ్ అంటాము, మోర్ దెన్ వన్ కనిపిస్తే ఆర్ అంటాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగులర్ అండ్ ప్లూరల్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ మనము నెక్స్ట్ పాయింట్లో ఒకటి చూద్దాం. రైట్, మనము 12th పాయింట్లో సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ప్లూరల్స్. వీటి సింగులర్స్ ఉండదు అనమాట, ఓన్లీ ప్లూరల్స్లో యూజ్ చేస్తాం, వాటికి సింగులర్స్ అనేది యూజ్ చేయం. బెల్లోస్, 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 బెల్లోస్ అంటే గాలి తిత్తులు మనం ఉంటాయి కదా, గాలి తిత్తులు మనం బెల్లోస్ అంటాం అనమాట. బెల్లోస్, బెల్లోస్ ఆర్ అంటాం, బెల్లోస్ ఈజ్ అనం.
ఓకే, బెల్లోస్, బెల్లోస్ అంటే వీటిని ఎప్పుడుగా ఇక ప్లూరల్సే, వాటికి ఎప్పుడు సింగులర్ అనేది ఉండదు ఇక. ఓకే, సీజర్స్, సీజర్స్, సీజర్స్ అంటే కత్తెర. ఓకే, కత్తెర, సీజర్స్ ఆర్ అంట, మనం సీజర్ సీజ్ అనం ఇంగ్లీష్లో, సీజర్స్ ఆర్. ఓకే, అది మన కత్తెర ఒకరి దానిలా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా దాంట్లో రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి దాన్ని మనం సీజర్స్ ఇంగ్లీష్లో కానీ సీజర్స్, కత్తెర మనం తెలుగులో సింగులర్ అనుకోవచ్చు కానీ ఇంగ్లీష్లోకి వస్తే ప్లూరల్ అవుతుంది, సీజర్స్. సీజర్స్ అని ఈజ్ ఉండదు. ఓకే, టాంగ్స్, టాంగ్స్, టాంగ్స్ అంటే పటకారు. ఓకే, ఇట్లా పట్టుకుంటాం కదా పటకారు, సో కార్పెంటర్స్ దగ్గర ఉంటుంది కదా. పిన్సర్స్, పిన్సర్స్ అన్న లైక్ సీజర్స్, సీజర్స్ లాగా ఉంటుంది అనమాట. స్పెక్టకల్స్, స్పెక్టకల్స్ అంటే స్పెట్స్. ఓకే, కళ్ళజోడు, స్పెక్టకల్స్, స్పెక్టకల్స్ ఆర్ అంటాం, స్పెక్టకల్స్ ఈజ్ అనం. ఓకే, డ్రాస్, డ్రాస్ అంటే మనకి సొరుగు ఉంటుంది కదా, ఒక టేబుల్కి సొరుగు, సొరుగు ఉంటుంది అనమాట. బ్రీచెస్, బ్రీచెస్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ గార్మెంట్స్ దట్ ఈస్ ఓన్ బై మెన్, మగవాళ్ళు ధరించేటువంటి గార్మెంట్ ని బ్రీచెస్ అంటాం, బ్రీచెస్. జీన్స్, జీన్స్ అంటే మీకు తెలుసు జీన్ ప్యాంట్, జీన్స్. సో మనం ఎప్పుడు జీన్ అనం, జీన్సే అంటాం, జీన్స్. సో టైట్స్, టైట్స్ అంటే లేడీస్ ధరించేటువంటి అది కూడా ఒక లైక్ జీన్ ప్యాంట్ లాంటిది అనమాట. ఓకే, సో షార్ట్స్, షార్ట్స్ అంటే మనం వేసుకుంటాం కదా షార్ట్స్, షార్ట్స్. ఓకే, సో సమ్మర్లో వెయిట్ చేసి షార్ట్స్ అనమాట. సో దాన్ని షార్ట్ అని ఎప్పుడు కూడా షార్ట్స్ అంటాం ప్లూరల్ ఫామ్ లో. సో థ్యాంక్స్, థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు, థ్యాంక్ అని ఉండదు వర్డ్, థ్యాంక్స్ ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఉంటుంది. సో అసెట్స్, అసెట్స్ అంటే ఆస్తులు, అసెట్ ఉండదు, అసెట్స్. సో చాటెల్స్, చాటెల్స్ అంటే చాటెల్స్, చాటెల్స్ అంటే కబుర్లు, చాటెల్స్. ఎన్విరాన్స్, ఎన్విరాన్స్ అంటే పరిసర ప్రాంతాలు మనం ఎన్విరాన్స్ అంటాం. సో ఇలా అంటే ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్ అనే యూజ్ చేస్తాం, మనం ఎప్పుడు కూడా వీటికి సింగులర్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ది ప్లూరల్ వే, రైట్. సో లెట్ us డిస్కస్ వన్ మోర్ పాయింట్, రైట్. నెక్స్ట్ పాయింట్ లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ద ఫాలోయింగ్ నౌన్స్ లుక్ ప్లూరల్ బట్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ సింగులర్. అంటే చూడటానికి ఇవి ప్లూరల్ లా కనిపిస్తాయట కానీ వాటిని మనం సింగులర్ వేలోనే వాడతాం. మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం. మ్యాథమెటిక్స్ ఈజ్ అంటాం, మ్యాథమెటిక్స్ ఆర్ అనం. దో ఇట్ ఈజ్ ఎండెడ్ విత్ ఎస్ లెటర్ ఇట్ కాంట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ప్లూరల్ నౌన్. ఓకే, ఇట్ ఈజ్ ఏ సింగులర్ నౌన్. దీన్ని మనము మ్యాథమెటిక్స్ ఈజ్ అనే వాడతాము. ఓకే, సో మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనకూడదు. ఓకే, ఫిజిక్స్, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ లో కూడా ఎస్ తో ఎండ్ అవుతుంది బట్ ఇట్ ఈస్ కాల్డ్ సింగులర్. ఎలక్ట్రానిక్స్, ఓకే, న్యూస్, మిజల్స్, ఓకే, మమ్స్. సో ఇవన్నీ కూడా ప్లూరల్ తో ఎండ్ అయినప్పటికి కూడా, ఎస్ తో ఎండ్ అయినప్పటికి కూడా దే ఆర్ నాట్ కాల్డ్ ప్లూరల్ నౌన్స్. సో రికెట్స్, రికెట్స్ అంటే వంకర కాళ్ళ వ్యాధి. బిలియర్డ్స్, బిలియర్డ్స్ అంటే గేమ్, ఒక టేబుల్ ఉంటుంది బాల్స్ ఇలా బట్టి కొడుతున్నాం కదా దాన్ని మనము బిలియర్డ్స్ గేమ్ అంటాం. సో డ్రాట్స్ అంటే పాచికల ఆటను డ్రాట్స్ అంటాం. ఇన్నింగ్స్ అంటే క్రికెట్ లో మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అంటాం కదా, సో గ్యాప్ నిడివి, ఓకే, నిడివి, వాటిని ఇన్నింగ్స్ అంటాం. సో ఇలా ఈ విధంగా మనకి మమ్స్ అంటే గౌద బిల్లలు, మెజల్స్ అంటే తట్టు, తట్టు వచ్చేటువంటి వ్యాధి అనమాట. సో న్యూస్ అంటే వార్తలు. ఓకే, ఇలా వీటన్నిటిని కూడా దీస్ వర్డ్స్ ఆర్ లుకింగ్ లైక్ ప్లూరల్ బికాస్ ఇట్ ఎండ్స్ విత్ ఏ ఎస్ లెటర్. ఓకే, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సింగులర్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి ఎగ్జామినేషన్ లో వస్తుంటాయి. ఎప్పుడైనా ఎస్ తో ఎండ్ అవుతుంది అని చెప్పేసి మనము ప్లూరల్ అనుకోకూడదు, అది ప్లూరల్ లా కనిపిస్తుంది బట్ దాన్ని ఎప్పుడు కూడా మనం సింగులర్ లాగానే యూజ్ చేయాలి, రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే సర్టెన్ కలెక్టివ్ నౌన్స్. మనం మన ప్రీవియస్ టాపిక్ లో కలెక్టివ్ నౌన్స్ చూసాం, కైండ్స్ ఆఫ్ నౌన్స్ లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ చూసాం కదా. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్, వాటిని కలెక్టివ్ నౌన్ చెప్పుకుంటాం చెప్పాం. ఓకే, ఇక్కడ సమ్ కలెక్టివ్ నౌన్స్ అట నౌన్స్ దో సింగులర్, దో సింగులర్ అంటే అవి సింగులర్ గా ఉన్నప్పటికీ, దో సింగులర్ ఇన్ ఫామ్ అంటే అవి ఫామ్ గా సింగులర్ గా ఉన్నప్పటికీ వాటి మనం ప్లూరల్ గా యూజ్ చేస్తామంట, ఆర్ ఆల్వేస్ యూజ్ యాజ్ ప్లూరల్ ఫార్మ్స్. ఓకే, ప్లూరల్ లాగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాడు కదా, పౌల్ట్రీ, పౌల్ట్రీ, పౌల్ట్రీస్ అనేది ఉండదు, పౌల్ట్రీ. సో దాన్ని ఎప్పుడు కూడా చూడటానికి సింగులర్ కనిపిస్తుంది, ఎస్ అనేది లేదు కానీ ఇట్ ఈస్ ప్లూరల్, పౌల్ట్రీ, పౌల్ట్రీ. ఓకే, సో పౌల్ట్రీ ఆర్ అంటాం, పౌల్ట్రీ ఈజ్ అన్నాం, పౌల్ట్రీ ఆర్ అంటాం. ఇంతకుముందు మ్యాథమెటిక్స్ ఈజ్ అన్నాం, అది ప్లూరల్ లాగా కనిపించిన సింగులర్ వర్డ్, ఇది సింగులర్ లాగా కనిపించిన ప్లూరల్ వర్డ్ అనమాట, పౌల్ట్రీ ఆర్. పౌల్ట్రీ అంటే మనం సాధారణంగా కోళ్ళ ఫారాలు ఉంటాయి కదా, కోళ్ళ ఫారాల్లో కోళ్ళను పెంచుతుంటాం కదా, దాన్ని మనం పౌల్ట్రీ అంటాం. ఓకే, సో పౌల్ట్రీ.
క్యాటిల్ అంటే పశువుల మందని, క్యాటిల్ ఆర్, ఓకే, ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్, క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ అంటే పశువులు మేస్తూ ఉన్నాయి, క్యాటిల్ ఆర్ గ్రేజింగ్. వెర్మిన్, వెర్మిన్ అంటే చెద పురుగులు ఉంటాయి కదా, దాన్ని వెర్మిన్ అంటాం, ఓకే, వెర్మిన్. పీపుల్ అంటే మీకు తెలుసు, ప్రజలు, పీపుల్, ఓకే. సో పీపుల్ ఈజ్ అనేది ఎక్కడ, పీపుల్ ఆర్ అంటాం, పీపుల్ ఈజ్ అన్నాం ఇప్పుడు. సో జెంట్రీ, GNTRY, జెంట్రీ అంటే పెద్ద మనుషులు, ఓకే, పెద్ద మనుషుల సమూహాన్ని మనము జెంట్రీ ఆర్ అంటాం. సో పలకటానికి కూడా మనం జెంట్రీస్ అనం, సింగులర్ లాగానే ఉంటుంది, బట్ మనం ప్లూరల్కి యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ప్లూరల్. విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. రైట్, ఈ పాయింట్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఏ కాంపౌండ్ నౌన్, ఓకే, ఏ కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ నౌన్ అంటే మనకి ఒక్కోసారి 2 నౌన్స్ వస్తాయి అన్నమాట. ఈ కాంపౌండ్ నౌన్, ఈ కాంపౌండ్ నౌన్ చూడటానికి జనరల్గా నౌన్ జనరల్లీ ఫార్మ్ ఇట్స్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్ అట. సో ఈ కాంపౌండ్ నౌన్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ అవుతుంది. కానీ ఎస్ దేనికి యాడ్ చేయాలంటే ప్రిన్సిపల్ వర్డ్. ప్రిన్సిపల్ వర్డ్ అంటే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వర్డ్. ప్రిన్సిపల్ అంటే ముఖ్యమైన. సో ముఖ్యమైన వర్డ్కి ఎస్ యాడ్ చేస్తే మనకి అది ప్లూరల్ ఫామ్ ఏర్పడుతుంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సో సింగులర్, సన్ ఇన్ లా, సన్ ఇన్ లా, సన్ ఇన్ లా అంటే అల్లుడు, సన్ ఇన్ లా. సో ఇందులో ఇది కాంపౌండ్ నౌన్. సో ఇందులో దేనికి ఎస్ యాడ్ చేయాలి, సన్కి యాడ్ చేయాలి, ఎస్ లాకి యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ సన్స్ ఇన్ లా, ఇక్కడ సన్కి యాడ్ చేసాం. సన్ అనేది ప్రిన్సిపల్ వర్డ్, అంతేగాని సన్ ఇన్ లాస్ అనొద్దు, సన్ ఇన్ లాస్ అనకూడదు, ఓకే. ఈ చివరి దానికి మనం యాడ్ చేయకూడదు, ఓకే. సన్స్ ఇన్ లా, సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా, ఓకే. సో ఎస్ ఎప్పుడైనా వర్డ్కి మనం చివరి అని చెప్పి చివరి యాడ్ చేస్తే ఇలాంటి వర్డ్స్ లో తప్పు వస్తుంది అనమాట, ఓకే. సో డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా. స్టెప్ సన్, స్టెప్ సన్స్. ఇక్కడ ప్రిన్సిపల్ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముందు వీటికి మనం ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాటి ప్రిన్సిపల్ వర్డ్ అనుకొని ఇక్కడ యాడ్ చేస్తాం వీటికి. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ వర్డ్ ఏంది, స్టెప్ సన్కి స్టెప్ సన్. ఇక్కడ సన్ అనేది ప్రిన్సిపల్ వర్డ్, ఓకే. సో మారుతల్లి కొడుకును మనము స్టెప్ సన్ అంటాం అనమాట. స్టెప్ సన్, స్టెప్ సన్స్ అంటాం, స్టెప్స్ సన్ అనకూడదు, స్టెప్ సన్స్. పాసర్ బై, పాసర్స్ బై. పాసర్ అంటే వచ్చిపోయే వాళ్ళని మనము పాసర్ అంటాం, వచ్చిపోయే వాళ్ళని పాసర్ అంటాం, ఓకే. సో పాసర్ బై, సో పాసర్స్ బై, పాసర్ బైస్ అనదు మళ్ళీ, పాసర్స్ బై. సో గ్రోన్ అప్, గ్రోన్ అప్ అండ్ గ్రోన్స్ అప్, ఓకే. పెద్దగా పెరిగిన వాళ్ళని మనము గ్రోన్ అప్ అంటాం. పెరిగిన వ్యక్తిని మనం గ్రోన్ అప్ అని సింగులర్లో యూజ్ చేస్తే గ్రోన్స్ అప్ అని ప్లూరల్ అంటాం. అదే కానీ గ్రోన్ అప్స్ అనకూడదు, ఓకే. సో ఇది ఇలా మనము కాంపౌండ్ నౌన్స్కి ప్రిన్సిపల్ వర్డ్కి ఎస్ యాడ్ చేసి దాన్ని ప్లూరల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్, యూ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్, రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. రైట్, ఇక్కడ చూడండి, సమ్ నౌన్స్ హ్యావ్ 2 forms ఫర్ ద ప్లూరల్ ఈచ్ విత్ ఏ సమ్ వాట్ డిఫరెంట్ మీనింగ్. అంటే కొన్నిటికి మనకి సింగులర్స్ ఒకటి ఉంటే ప్లూరల్ మనం 2 రకాలుగా రాయొచ్చట, ఓకే. ఎలా చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు బ్రదర్ రాసాం కదా, బ్రదర్కి బ్రదర్ అని రాసాం గతంలో, ఓకే. సో బ్రదర్కి బ్రదర్స్ రాయొచ్చు, బ్రదర్ అని రాయొచ్చు, ఓకే. బ్రదర్ అన్న ప్లూరలే, బ్రదర్స్ అన్న ప్లూరలే. క్లాత్, క్లాత్, క్లాత్స్, క్లాత్స్, క్లోత్స్, క్లాత్, క్లోత్స్, ఓకే. క్లోత్స్ ఎస్ పెట్టిన, ఇక్కడ ఇది ఈఎస్ పెట్టిన, ఓకే. ఇక్కడ ప్లూరల్ ఫామ్. ఇలా 2 రకాల మనం ప్లూరల్ చేయొచ్చు. డై, 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 డై అంటే పాచిక, మనం వేస్తాం ఇట్లా ఆటలో పాచిక. డైస్, డైస్, డిఐఈఎస్, ఇలా ప్లూరల్ చేయొచ్చు మనం, డిఐసి, డైస్, ఓకే. డై అంటే మనకి వెర్బ్ ఫామ్ గా మనకి చనిపోవడం కూడా వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ డై అంటే పాచిక, ఓకే. పాచిక లాగా మనం వాడతాం ఈ వర్డ్ని. తర్వాత ఇండెక్స్ అంటే విచయ సూచిక, ఇండెక్స్, ఇండెక్సెస్, ఇండిసెస్, ఇండిసెస్ అనే ప్లూరల్ ఫామ్ కూడా యూజ్ చేయొచ్చు. INDICES. పెన్నీ, పెన్నీ అంటే మనము మనీని మనం పెన్నీ అంటాం, మనీ, పెన్నీ. సో మనీ, పెన్నీ లెస్ అంటాం, కాయిన్స్, ఓకే. మనీ కాయిన్స్ ఉంటాయి కదా, డబ్బులు. పెన్నీ, పెన్నీస్ అనొచ్చు, పెన్స్ అనొచ్చు, పెన్నీస్ అనొచ్చు, పెన్స్ అనొచ్చు. అంటే కొన్ని సింగులర్ ఫామ్కి మనం ప్లూరల్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్లూరల్ ఫామ్లో ఈ విధంగా మనం 2 రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు ఫార్మ్ ద ప్లూరల్స్, రైట్. నెక్స్ట్ వన్, విల్ గో టు ద నెక్స్ట్ వన్, రైట్. ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే మెటీరియల్ నౌన్స్ చెప్పుకున్నాం కదా. కైండ్స్ ఆఫ్ నౌన్స్ లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్ చెప్పుకున్నాం కదా. ఈ మెటీరియల్ నౌన్కి, అబ్స్ట్రాక్ట్ నౌన్కి ప్లూరల్ ఫామ్స్ ఉండవట, ఓకేనా.
సో మెటీరియల్ నౌన్కి అబ్స్ట్రాక్ట్ నౌన్కి ప్లూరల్ ఫామ్స్ ఉండవు. సో సింగులర్లో ప్లూరల్ చూస్తే మనకి హోప్ అనేది సింగులర్ నౌన్, దీన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే హోప్ ఆశ, ఆశాభావం, హోప్స్ అనేది ఉండదు. ఓకే, హోప్ నౌన్ ఫామ్ గా తీసుకుంటే మనం అది హోప్, వెర్బ్ ఫామ్ తీసుకుంటే హోప్స్ అని ఉంటుంది. ఓకే, హోప్ ఇక్కడ హోప్స్ అనేది ఉండదు. లవ్ ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఉండదు, లవ్వే. ఓకే, సో అంటే మెటీరియల్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. హోప్ అన్న, లవ్ అన్న, కైండ్నెస్ అన్న అబ్స్ట్రాక్ట్ నౌన్, కాపర్ అన్న, గోల్డ్ అన్న మెటీరియల్ నౌన్. కాబట్టి వీటికి కాపర్స్, గోల్డ్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఎప్పుడు కూడా సింగులర్ లాగానే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్ do not have any plural form. Okay, they always seen in the singulars only. Okay, so అదే మనం రాయాలనుకుంటే కాపర్ ఉంది అనుకోండి, COPPR, కాపర్ కాయిన్స్ అనొచ్చు. ఓకేనా, కాపర్ కాయిన్స్. ఓకే, సో ఇలా గోల్డ్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ కాయిన్, గోల్డ్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ అంటే కాపర్స్ అని అనకూడదు. ఓకే, సో ఇది ఈరోజు మనకి ఉన్నటువంటి సింగులర్స్ అండ్ ప్లూరల్స్ లో. మనకు గత క్లాస్లో సింగులర్స్ నుంచి ప్లూరల్ ఎలా ఫామ్ చేసాం చూసాం పార్ట్ 1లో. ఇది పార్ట్ 2లో సింగులర్స్ నుంచి ప్లూరల్స్ ఎలా ఫామ్ చేసామని చూసే. ఓకే, సో కాబట్టి ఈ 2 వీడియోలు చూసుకుంటూ చక్కగా నోట్స్ రాయండి. సో మీకు చాలా మంచి అవగాహన వస్తుంది, సింగులర్స్ ప్లూరల్స్ మీద చాలా చక్కని ఒక మంచి అవగాహన వస్తుంది. కాబట్టి మీరు నోట్స్ రాసుకొని చక్కగా ప్రిపేర్ అవుతారని, ఇంకా మీకు తెలిసినటువంటి బుక్స్లో కానీ మెటీరియల్స్లో కానీ ఈ నౌన్స్ని వెరిఫై చేసుకొని ఇంకా కొన్ని నౌన్స్ మీరు ప్రిపేర్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. నేను ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అగైన్. అంటిల్ దెన్, బాయ్.